జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 3వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్మికులకు పట్టణం మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జువ్వాడి రత్నాకర్ రావు తనయులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి సమితి అధ్యక్షులుగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా అత్యుత్తమ సేవలు అందించిన ప్రజా శిఖరం జువ్వాడి రత్నాకర్ రావు అని ఉమ్మడి కరీంనగర్ లో జరిగిన అభివృద్ధిలో సింహభాగం జువ్వాడి హయాంలోనే జరిగాయని అన్నారు. కోరుట్లకు వెటర్నరీ యూనివర్సిటీని తెచ్చిన ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయులని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కూడా 5,000 ఇళ్లు మంజూరు చేయించారని అన్నారు. మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు గారి 3వ వర్ధంతి అని చెప్పుకోవడానికి కూడా మాకు ఇప్పటికి కూడా చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకున్న వ్యక్తి, వారి తనయులు కూడా మాకు ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో అండగా ఉంటూ మాకు ఎల్లవేళ ప్రతిదానికి ముందుండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వర్ధంతికి సందర్భంగా విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు మరియు అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు గారి 3వ వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ మున్సిపల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే మున్సిపల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రత్నాకర్ రావు గారు కోరుట్ల పట్టణానికి చేసినటువంటి సేవలను మరవలేని చాలామంది ప్రజలు గతంలో ఉన్నటువంటి రత్నాకర్ రావు గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ, కొత్తగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అవినీతిలో మన కోరుట్ల నియోజకవర్గం ముందుంది. గతంలో ఏదైతే మనం పేదోళ్ళకి ఇల్లు కట్టించామో అవే 5,000 ఇల్లు కట్టించడం జరిగింది. ఆ కాలనీ అన్నీ ఏర్పాటు చేసి, మరి ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, వెటర్నరీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా మనకు గతంలో ధర్మాన ప్రసాదరావు గారు మనకు ఎక్స్ట్రా ఒక 5-6 వేల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యున్సీకి, కోరుట్లకు. అప్పుడు పేదోళ్ళకు పెన్షన్స్ అవసరం ఉన్నప్పుడు రత్నాకర్ రావు గారు అడగంగానే వారు మన దాదాపు తెలంగాణనే మన కోరుట్ల పట్టణానికి హైయెస్ట్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పేదోళ్ళ కోసం, పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి అంటే రత్నాకర్ రావు గారు. రత్నాకర్ రావు గారు ఏదైతే చనిపోయే ముందు కూడా మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి నారాయణ హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కూడా మా పట్టణం అభివృద్ధి కోసం పని చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి నాన్న ఎప్పుడు కూడా ప్రజల మధ్యన, ప్రజల బాగోగుల కోసమే పనిచేసింది తప్ప ఈనాడు కూడా అనేక ఏదైతే ఇతర పార్టీల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఆపదలో ఉంటే సాయం చేసింది తప్ప ఏనాడు కూడా వ్యతిరేకంగా చేయలేదు. కాబట్టి రత్నాకర్ రావు గారు ఏదైతే నివాళులు అర్పిస్తూ ఇవాళ వీళ్ళందరూ మన కాంగ్రెస్ పార్టీ కోరుట్ల పట్టణం తరఫున వాళ్ళందరూ నివాళులు అర్పిస్తున్నందుకు, ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు